హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కేవీఆర్ గ్యాడ్జెట్స్. ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసి స్టేజ్ లేజర్ లైట్. ఇది డెకరేటివ్ ఐటెం కింద యూజ్ చేస్తారు. ఇంటి దగ్గర కానీ మనం స్టేజ్ దగ్గర ఏమైనా ఫంక్షన్స్ చేసుకున్నా కానీ ఏమైనా మీటింగ్స్లో కానీ ఇది డెకరేటివ్ ఐటెం కింద యూజ్ చేస్తారు. అన్బాక్స్ చేద్దాం దీన్ని. ఫస్ట్ దీని మీద ఉన్న ఫీచర్స్ చూద్దాం. ఇది లేజర్ లైట్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది హోలోగ్రాఫిక్ లేజర్ స్టార్ ప్రొజెక్టర్ అని ఉంది దీని పేరు. ఇది చాలా కలర్స్ లో వస్తుంది. గ్రీన్, పింక్, వైట్, ఆరెంజ్ కలర్ లో వస్తుంది. దీనికి ట్రైపాడ్ ఒకటి ఇచ్చారు. ఇది ఏసీ మీద రన్ అవుతుంది, డీసీ పవర్ మీద కూడా రన్ అవుతుంది. మన దగ్గర ఏమైనా పవర్ బ్యాంక్స్ ఉంటే ఆ పవర్ బ్యాంక్స్ ద్వారా కూడా దీన్ని రన్ చేసుకోవచ్చు. ఇది మన వాయిస్ ని డిటెక్ట్ చేసి మన వాయిస్ కంట్రోల్ ద్వారా కూడా ఇది రన్ అవుతూ ఉంటుంది. మన వాయిస్ ను మనం మాట్లాడే దాన్ని బట్టి కూడా లైట్స్ ఆన్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది. మనం ఇది 3 స్టేజ్లు ఉంటాయి. ఒకటి మన వాయిస్ ని బట్టి ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది, ఇంకో స్టేజ్ లో కంటిన్యూగా రన్ అవుతుంది, ఇంకో స్టేజ్ లో ఆఫ్ అయిపోతుంది. అలా 3 స్టేజెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మనం ఈ లేజర్ లైట్స్ రన్ అయ్యే స్పీడ్ ను కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే దీనికి ఒక స్టాండ్ కూడా ఇచ్చారు. ఈ స్టాండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, గట్టిగానే ఉంది. అడాప్టర్ ఒకటి ఇచ్చారు, సన్ పిన్ తో వస్తుంది. అడాప్టర్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. కేబుల్ లెంతీగా ఇచ్చారు. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం కేబుల్ లెంత్ ఎంత ఉందో. కేబుల్ లెంత్ కూడా బాగానే ఉంది, 1 మీటర్ ఉంది అంతే. ప్రొజెక్టరే ఉంది. బబుల్ ర్యాప్ లో ఇచ్చారు డ్యామేజ్ అవ్వకుండా. దీనికి వాల్ మౌంట్ స్టాండ్ కూడా ఇచ్చారు. మనం టేబుల్ మీద పెట్టుకోవడానికి గింబల్ టైప్ స్టాండ్ కూడా ఇచ్చారు. 2 ఇచ్చారు. ఇది కూడా ఇలా మనం వాల్ పెట్టుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా యాంగిల్స్. ఎయిర్ వింగ్స్ ఇచ్చారు. ఇక్కడ గాలి వెళ్ళడానికి హోల్స్ ఇచ్చారు. ఇటు సైడ్ బ్యాక్ సైడ్ కూడా ఇచ్చారు. ఇక్కడ నుంచి మనకి లైట్ ప్రొజెక్ట్ అవుతుంది. బ్యాక్ సైడ్ ఫ్యాన్ కూడా ఇచ్చారు. లోపల లేజర్ లైట్ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా, ఆ హీట్ కంట్రోల్ చేసుకోవడానికి ఫ్యాన్ కూడా ఒకటి ఇచ్చారు. ఇక్కడ లోపల మనకి లైట్ బీమ్స్ పడతాయి కదా, లేజర్ బీమ్స్. ఆ బీమ్స్ ని బీమ్ మూవింగ్ ని కంట్రోల్ చేసుకోవడానికి ఒక రెగ్యులేటర్ టైప్ ఇచ్చారు, స్పీడ్ కంట్రోల్ చేసుకోవడానికి. ఇక్కడ స్విచ్ ఇచ్చారు. ఈ స్విచ్ ద్వారా మనం వాయిస్ కమాండ్ మోడ్ కి, నార్మల్ మోడ్ కి ఆఫ్ ఆన్ చేసుకోవడానికి యూజ్ అవుద్ది ఈ స్విచ్. ఈ స్టాండ్ ఫిట్ చేసి చూద్దాం ఒకసారి. ఇలా ఫిట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. మనకి ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్లో సెట్ చేసుకుని పెట్టుకుంటే ఇలా బాగుంటుంది. లేదంటే ఇలా అన్మౌంట్ కూడా చేసేయచ్చు. అన్మౌంట్ చేసి ఈ వాల్ ఫిట్ చేసుకోవచ్చు. ఈ లేజర్ బీమ్ లైట్ క్వాలిటీ కూడా చాలా ఎక్కువ వస్తుంది, చాలా దూరంగా వస్తుంది, చాలా ఎక్కువ ఏరియా కవర్ చేస్తుంది. అందువల్ల ఇది మన షాప్కి తీసుకురావడం కుదిరింది. ఇది మళ్ళీ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా, ప్రైస్ కూడా చాలా తక్కువే ఉంటుంది. ఇది DC 5 వాట్ మీద రన్ అవుతుంది. అంటే మన పవర్ బ్యాంక్ యూజ్ చేసి కూడా రన్ చేసుకోవచ్చు. అవుట్డోర్ లో పవర్ లేనప్పుడు పవర్ బ్యాంక్ యూజ్ చేసి కూడా రన్ చేసుకోవచ్చు. ఏమైనా ఫంక్షన్స్కి ఎక్కడికన్నా వెళ్ళినా, ట్రిప్స్ వెళ్ళినా, బ్యాక్ సైడ్ ఏమన్నా మనకి డెకరేటివ్ ఐటమ్ కావాలంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మొత్తం మెటల్ బాడీతో వస్తుంది, చాలా హెవీ క్వాలిటీలా ఉంది. మనం పట్టుకున్నప్పుడు ఫీల్ కూడా చాలా స్ట్రాంగ్ ఫీల్ అనిపిస్తుంది మనకి. దీని లైట్ బీమ్ కూడా మనం చెక్ చేసి చూద్దాం ఒకసారి ఎలా వస్తుందో లైటింగ్ కూడా. ఫ్రెండ్స్ ఇంకోండి, మనం అవుట్ సైడ్కి వచ్చాం. మన లేజర్ లైట్ చెక్ చేయడానికి అవుట్ సైడ్కి వచ్చాం. మనం ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఆన్ చేస్తున్నా. ఇంకోండి ఫ్రెండ్స్, ఇది చాలా దూరం కవర్ చేస్తుంది. లైట్ బీమ్ కూడా చాలా స్ట్రాంగ్ గా వస్తుంది, బ్రైట్ గా వస్తుంది. చాలా ఒక 30-40 ఫీట్ కూడా చాలా లాంగ్ వస్తుంది. మినిమం ఒక 30 మీటర్స్ కూడా ఉంటుంది. 30 మీటర్స్ వరకు లాంగ్ వస్తుంది. చాలా లాంగ్ వస్తుంది, చాలా బ్రైట్ బీమ్ వస్తుంది. స్టెప్ చేంజ్ చేసి చూద్దాం.
దీని స్పీడ్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలా స్టేబుల్గా కూడా ఉంచుకోవచ్చు. ఇలా స్పీడ్ కంట్రోల్ చేసుకోవచ్చు స్లోగా. ఇది స్లో, స్పీడ్ పెడతాను. ఇంకోటి స్పీడ్ ఫ్రెండ్స్. దీంట్లో మన వాయిస్ కమెంట్ కూడా పెట్టుకుందాం. ఒక వాయిస్ కమెంట్ పెట్టి ఎలా ఉందో చెప్దాం. వెల్కమ్ టు కేవీఆర్ గ్యాడ్జెట్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్ చూశారు కదా, నా ఆడియోని బట్టి ఆన్ ఆఫ్ అవుతుందో చూస్తున్నారు కదా, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలా మనం ఏదన్నా అవుట్ సైడ్ సాంగ్స్ పెట్టడం కానీ, ఏమన్నా మనం మాట్లాడేటప్పుడు కానీ ఇలా బ్యాక్ సైడ్ స్టేజ్కి డెకరేషన్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా మనం ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు, ఏమన్నా డ్యాన్సెస్ చేయటప్పుడు కానీ, ఏదన్నా ప్రోగ్రామ్స్లో అప్పుడు కానీ మనం ఇలా ఈ లైట్ ఇలా మైక్ ఆన్ చేసుకుని పెట్టుకుంటే మన వాయిస్కి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్లో మంచి మంచి డిజైన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇలా